హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో నిన్న కూడా ఒక ఇటియోస్ ఇంకో చిన్న బండి అంటే లో బడ్జెట్ బండి అనేది మనం వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. సో నేను చెప్తే కదా నిన్న కూడా మాట ఇచ్చినాను. అంటే డైలీ ఒక బండి అనేది షూట్ అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పి. సో ఈ రోజు కూడా ఒక బండి తెచ్చేసినాము. ఈ రోజు బండి చూసుకుంటే 2021 అండి. XL6 అంటే చాలా మందికి XL6 అంటేనే అంటే ఏది ఎట్లా ఏమనుకుంటారు. బట్ XL6 కానీ ఎర్టిగా కానీ సేమ్ రెండు ఒకటే. బట్ ఏమంటే పేర్లు చేంజ్ అవుతాయి కొంచెం మనకు. ఈ బాడీలో కొంచెం మార్పులు చేర్పులు చేస్తాడు అంతేగాని రెండు సేమ్ ఉంటాయండి. సేమ్ ఇంజిన్ అయితే సేమ్ ఇంజినే. ఎందుకంటే మనకు సుజుకీలో బేసిక్గా 2010-11 నుంచి కూడా అన్ని సుజుకి ఇంజిన్లు అన్ని ఒకటే ఉంటాయండి. పెట్రోల్ ఇంజిన్ అయినా కానీ డీజిల్ ఇంజిన్ అయినా కానీ రెండు ఒకటే ఉంటాయి సేమ్. ఏమంటే మనకు బాడీ డైమెన్షన్స్ అండ్ మనకు ఈ మోడల్ అనేది షెల్ అనేది మారుతూ ఉంటాయి అంతేగాని ఇదంతా ఒకటే. ఎర్టిగా కానీ XL6 కానీ రెండు ఒకటే. XL6 ఆల్ఫా అండి. ఆల్ఫా టాప్ అండ్ బటన్ స్టార్ట్ బండి చూసుకుంటే ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వచ్చి చూసుకుంటే మీకు దాదాపు ఒక 50% టైర్స్ ఉంటాయి. టైర్స్ అయితే 50% ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదండి. ఇన్సూరెన్స్ వచ్చి రీసెంట్ గా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. బండి మోడల్ పరంగా ఎత్తుకుంటే 2021 అండి. 2021 మోడల్. కలర్ విషయానికి వస్తే కలర్ బ్లూ కలర్ అండి. ఎందుకంటే బ్లూ కలర్ అండి, డార్కిష్ బ్లూ కలర్ ఉంటుంది. బండి విషయానికి వస్తే రీడింగ్ 50,000 అయితే తిరిగిందండి. లో రీడింగ్ అనమాట. 50,000 అయితే రీడింగ్ తిరిగింది. గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక గ్లాస్ మారలేదు, ఏ పార్ట్ కూడా మారలేదు. ఎక్కడ కానీ టోటల్ గా నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. చిన్న చిన్న డెంట్లు అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వీడియోలో కనిపించదు. ఇన్ కేసు వస్తే మీకు కనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ అణిగింటుంది అంటే ఇక్కడ లోపల మీకు కనిపించదు. మీకు ఇప్పుడు కూడా వీడియోలో కనిపించదు అనమాట. అణిగింటుంది జస్ట్ లైట్ గా కొంచెం లోపలికి. అటు సైడ్ కూడా కొంచెం చిన్న అంటే చిన్న మైనర్ డెంట్ ఉంటే అవి కొంచెం తట్టినారు అంతే తప్పనిచ్చి బండి ఎటువంటి అంటే మీకు ఎక్కడ మేజర్ యాక్సిడెంట్ ఉండదు. యాక్సిడెంట్ చాలా మంది అడుగుతారు. మేజర్ యాక్సిడెంట్ అయితే ఉండదండి. ఒకసారి లోపల కూడా చూపిస్తా. అండ్ సీటింగ్ విషయానికి వస్తే సీటింగ్ 7 సీటర్ అండి. 8 సీటర్ అయితే కాదు, 7 సీటర్. ఇంకా ఇక్కడ చూసుకుంటే బటర్ స్టార్ట్ కూడా ఉంటుంది. ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తానండి. ఇగ్నిషన్ ఆన్ చేసి రీడింగ్ కూడా చూపిస్తా. ఒక్కసారి చూసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వస్తే 50,000 తిరిగిందండి బండి. ఇక్కడ చూసుకోవచ్చు 50,000 అయితే తిరిగింది బండి. లోపల మీరు చూసుకోవచ్చు. లోపల స్టీరింగ్ కానీ అన్ని చూసుకోండి క్లారిటీగా. సిస్టమ్ అయితే మీకు కంపెనీ సిస్టమే ఉంటుందండి బండ్లు అయితే కనుక. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే షోరూమ్ బండి, కొత్త బండి కాబట్టి మీకు అన్ని బాగానే ఉంటాయండి. ఏది ప్రాబ్లం అయితే 100% గా ఉండదు అనమాట బండ్లు అయితే కనుక. సో ఇంకా లోపల చూసుకుంటే సీట్ కవర్స్ కార్డ్ నుంచి సీట్ కవర్స్ కూడా బాగున్నాయండి. సీట్ కవర్స్ అయితే మార్చే అవసరం లేదు. సీట్ కవర్స్ కూడా చూసుకోండి ఇక్కడ క్లారిటీగా. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. ఇంకా 7 సీటర్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మీకు సీట్స్ బకెట్ సీట్స్ వస్తాయి అనమాట. పైలట్ సీట్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ సీట్స్ అయితే కనుక లాస్ట్ మీకు మామూలు ఫోల్డబుల్ సీట్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ సెంట్రల్ ఏసీ అండి. వెనకాల కూడా చూసుకోవచ్చు. వెనకాల కూడా సేమ్ యాస్టీజ్ ఉంటుంది. వెనకాల కూడా ఒక్కసారి చూద్దాం మనము. సో వెనకాల చూసుకుంటే వెనకాల కూడా మీకు చూడండి సీటింగ్ కూడా బాగుంటుంది అనమాట. మనకు వెనకాల కూడా సేమ్ యాస్టీజ్ మనకు ఫ్రంట్ సీట్స్ ఎట్లుంటాయి వెనకాల కూడా ఇట్లే ఉంటాయి. సో మనం కూడా పుష్ బ్యాక్ చేసుకొని మనం కావాలంటే కూడా అంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, పండుకోవచ్చు అనమాట. అంటే సేమ్ ఫ్రంట్ సీట్స్ ఎట్లుంటాయి అట్లే ఉంటాయి అనమాట. ఇంకా మనకి వెనకాల కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ సిస్టమ్ కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ సీట్స్ అయితే నేను చూపించిన కదా ఫోల్డబుల్ ఉంటాయండి బ్యాక్ సైడ్ సీట్స్ అయితే కదా. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే ఈ బండిలో చెప్పింది మీకు క్రూజ్ కంట్రోల్ అండి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అది చెప్పడం మర్చిపోయిన అప్పుడే నేను. ఇక్కడ చూసుకోవచ్చు మీకు స్టీరింగ్ లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట బండికి అయితే కదా. నంబర్ చూసుకుంటే నంబర్ విషయానికి వస్తే నంబర్ కూడా 9560 అండి. 39 అంటే చాలా మంది తెల్లారు కూడా ఒక కస్టమర్ అడిగినాడు నాకు. 39 అంటేనే ఢిల్లీ బండి అని చెప్పి. చాలా మందికి తెలియదు. ఢిల్లీ కాదండి. 2018 దాటుతానే మనకు 18 ఎండింగ్ నుంచి మనకు ఏపీ అంతా 2018 తర్వాత ఏపీ 39 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీ 40 వస్తుంది సిరీస్. ఎందుకంటే లేటెస్ట్ బండ్లు అంతా మనకు 39 ఉంటాయి. అట్లా అని చెప్పి ఢిల్లీ బండి, హర్యానా బండి అయితే ఉండవు. హర్యానా బండి, ఢిల్లీ బండ్లు ఉంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తానండి. ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి డిక్కీ లోపల కూడా చూసుకోండి మీరు. ఎందుకంటే స్పేషియస్ మెయిన్ చెప్పాలంటే మనకు ఎర్టిగా సేమ్ మీకు పెట్రోల్ బండి దీంట్లో బ్రీజా ఎంత వస్తుందో ఎర్టిగా కూడా అదే మైలేజ్ వస్తుంది. మైలేజ్ దాదాపు 17 వస్తుందండి. మైలేజ్ కూడా మంచి మైలేజ్ బండి అయితే కదా. మనకి ఏదైనా లగేజ్ ఎక్కువ ఉంటే కూడా ఇక్కడ ఫోల్డబుల్ చేసుకొని మనము ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. ఫోల్డ్ చేసేస్తే మనకు స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 4 మెంబర్స్ కూర్చొని మనకు ఇక్కడ వెనకాల లగేజ్ అయినా పెట్టుకోవచ్చు. లేదా మనం ఎక్కువ ట్రావెలింగ్ చేసినప్పుడు ఎవరైనా పండుకోవాలంటే కూడా పండుకోవచ్చు అనమాట. అంటే స్పేస్ అంత బాగుంటుంది మనకు ప్రతిదానికి కన్సిస్టెంట్. ఎందుకంటే బ్రీజా కూడా 17 మైలేజ్ వస్తుంది. బట్ 5 సీటర్. ఈ బండి చూసుకుంటే మనకు 7 సీటర్ ఉంటుంది. ప్లస్ వెనకాల స్పేస్ కూడా బాగుంటుంది. ఒకసారి సైడ్ లుక్ కూడా చూసుకోండి మీరు. సైడ్ లుక్ నుంచి చూస్తే కూడా బండి ఎక్కడ కానీ మీకు బండి బాగుంటుంది, క్వాలిటీ ఉంటుందండి. ఇంకోటి ఏమంటే నేను చెప్పింది ఇక్కడ ఒక క్యాప్ అనేది లేదండి. కింద రన్నింగ్ బోర్డు కాడ క్యాప్ ఒకటి లేదు. ప్లస్ ఇక్కడ చిన్న డెంట్ అనేది ఇక్కడ తట్టినారనమాట. అంటే నొక్కులు పడి ఉంటాయి. బట్ ఇక్కడ తట్టింటారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ క్యాప్ లేదండి. క్యాప్ అయితే మామూలు క్యాప్ వస్తుంది. అక్కడ క్యాప్ అనేది లేదు.
సో అంతే అండి బండి గురించి. ఎందుకంటే మరీ ఎక్కువ లెంత్ వీడియో చేసుకుంటూ పోతా ఉంటే కూడా మన కస్టమర్స్ కొంచెం అంటే ఎంతసేపు చూడాలని అనుకుంటారు. అందుకనే వీడియో అనేది షార్ట్‌గానే ఒక 5, 6 మినిట్స్‌లో మనం క్లోజ్ చేద్దాము. ఇంకా బండి పరంగా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ఏదైనా డౌట్లు ఉంటే కూడా దయచేసి నాకు కాల్ చేసుకోండి. మా 3 నంబర్‌లు కూడా కాల్ చేసుకోండి. అండ్ మా వీడియోస్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్తాను కదా డైలీ కంటిన్యూగా నేను వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ దీని తర్వాత కూడా ఒక వీడియో అంటే ఇక్కడ చూసుకోవచ్చు. బండి చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఇటియోస్ కూడా తెచ్చినామండి. అది కేవలం 69,000 అయితే తిరిగింది. లో రీడింగ్ బండి అండి. దీని తర్వాత ఆ వీడియో కూడా వేద్దాము. సిల్వర్ కలర్ V8 దీని తర్వాత ఆ వీడియో కూడా షూట్ చేస్తానండి. దీని గురించి ఇంకా ప్రైస్ అండి. లాస్ట్‌లో ఇంక ప్రైస్ గురించి చెప్పుకుందాం. ప్రైస్ విషయానికొస్తే 9,80,000 అయితే చెప్తున్నారు. వచ్చిన తర్వాత నెగోషియేషన్ అయితుంది ఖచ్చితంగా. మీరు రండి ఆఫీస్ కాడ వచ్చి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి నచ్చితే మళ్ళీ మాట్లాడదాం. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ అమల్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. Sorry, it's DJ.